హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. ఆడవారిని ఇక్కడ ముట్టుకుంటే వారిలో ఆ కోరికలు అనేవి రెట్టింపు అవుతాయట. ఆడవాళ్ళను రాత్రిపూట అక్కడ తాకితే వారికి కోరికలు అనేవి ఉప్పొంగిపోయి మిమ్మల్ని అస్సలు వదలరట. ఆడవారిని ఎక్కడ ముట్టుకుంటే ఆ కోరికలు రెట్టింపు అవుతాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోను చూసే ముందు ఒక లైక్ చేసి కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భార్యాభర్తలైనా లేదా లవర్స్ అయినా ఎవరైనా కానివ్వండి, మామూలుగా వారి మధ్య గొడవలు అనేవి సహజం. అంత మాత్రాన ఫిజికల్ రిలేషన్షిప్ను పక్కన పెడితే మాత్రం జీవితాంతం ఏడవలసి వస్తుంది. సంసార జీవితంలో ఎన్నో గొడవలు ఉండవచ్చు, కానీ ఆ రాత్రి సమయంలో గడిపే ఆ మధుర క్షణాన్ని మాత్రం ఎవరూ మిస్ చేసుకోకూడదు. స్త్రీలు అలిగినా కూడా మగవారు వారిని లాలించి బుజ్జగించి ఆ మాధుర్యాన్ని రెట్టింపు చేయాలి. ఆడవాళ్ళు ఒకవేళ అలిగిన వారిని ఆ మూడ్లోకి రప్పించడానికి కొన్ని ట్రిక్స్ను మగవారు పాటించవలసి వస్తుంది. ఆడవాళ్ళను ఎక్కడ తాకితే వాళ్ళు చెల్లించి మూడ్లోకి వస్తారో దాన్ని ముందు తెలుసుకోవాలి. ఆడవారిని ఎక్కడ తాకితే రొమాన్స్లోకి వెళ్తారో ఆ భాగాలను మగవారు వేళ్లతో టచ్ చేస్తూ వారిని రెచ్చగొడుతూ ఆ కార్యానికి సిద్ధం చేయాలి. మీ వేళ్లతో వారిని ఎక్కడైతే పట్టుకుంటారో అప్పుడే వారికి మైకం లాంటిది వచ్చేస్తుంది. ఆడవారిలో మీరు ఏ భాగాన్నైతే ముట్టుకుంటారో అప్పుడు వాళ్ళు మెలికలు తిరుగుతూ ఏదో మైకంలోకి వెళ్ళిపోయినట్టు చేస్తారు. అదే మంచి స్పాట్ అని మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అదే స్పాట్లో మీరు మళ్ళీ తాకుతూ మళ్ళీ వారిని రెచ్చగొడుతూ ఆ మూడ్లోకి తీసుకురావాలి. ఆ స్పాట్ మళ్ళీ తాకడం వల్ల వారికి వల్లంతా పులకరించి మీతో ఆ కార్యానికి సిద్ధమవుతారు. మీరు ఆ స్పాట్లో తాకిన వెంటనే ఆడవాళ్ళు గొడవలన్నీ మొత్తం మర్చిపోయి మిమ్మల్ని గట్టిగా కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టడం చేస్తూ ఉంటారు. ఇక మీరు వద్దన్నా కూడా వారు ఆగలేరు. ఎప్పుడెప్పుడు ఆ కార్యం జరుగుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. కార్యానికి ముందు వాళ్ళను మురిపించాలి, మెరిపించాలి. అప్పుడే మీరు అనుకున్న తీరులో ఆ కార్యం అనేది విజయవంతంగా ముగుస్తుంది. అందులో స్త్రీలు సుఖాన్ని పొందాలంటే మీరు ఖచ్చితంగా ఆమెను సుఖపెట్టాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ శివయ్య భక్తులైతే తప్పకుండా వీడియోని ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ మాకెంతో మోటివేట్గా ఉంటుంది. మరియు ఆ శివయ్య ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు తప్పకుండా ఉంటాయి. ధన్యవాదములు.